ఫ్రెండ్స్, ఏంటి ఇంత హడావిడిని చూస్తున్నారా? నా వీడియోలో మీరు చాలాసార్లు వినే ఉంటారు కదండి. రాణి గారి గృహప్రవేశము. ఇంకా పిల్లలందరూ చక్కగా పూలన్నీ కడుతున్నారు, చూసారు కదండి. మేము ఏ సంతోషమైన ఇలా కలిసి కట్టుగానే ఉంటాము. అందులో మా రాణి గారు ఉంటే మరి చెప్పవసరం లేదు. చూస్తున్నారు కదండి, ఇదేనండి వారి అపార్ట్మెంటు. మీద నుంచి వెల్కమ్ చెప్తున్నారు మా రాణి గారు. ఈ అపార్ట్మెంట్ పేరు దేవాన్సీ అపార్ట్మెంట్ అండి. ఇంకా మేమందరం కూడా గృహప్రవేశానికి వచ్చేసాము. చీకటిగా ఉంది. ఎక్కడికి వచ్చామరా? రానమ్మ గృహప్రవేశానికి. హాయ్. వచ్చామని చూశారు కదండి, అలంకరణ ఎంత బాగా చేశారో. ఇంకా ఇంట్లో కూడా చాలా బాగుందండి. 1350 ఎసెప్ట్ 3 బెడ్రూమ్లు ఇచ్చారు. హాల్ అయితే చాలా బాగుందండి. ఇంకా వెలుతురు అయితే మామూలుగా లేదు. లైటింగ్స్ వేయిపోయినా వెలుతురు అయితే చాలా ఉంది. హాల్ మాత్రం చాలా నచ్చిందండి. ఆవిడకి ఇష్టమైన దేవుడి గది కూడా ఉంది. ఎందుకంటే ఆవిడకి పూజలు అంటే చాలా ఇష్టము. ఎంత బాగోపోయినా సరే పూజ మాత్రం మానుకోరండి. ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా చేశారంట. మేము 4 గంటలకు మార్నింగ్ అయితే సత్యనారాయణ వ్రతం అయిపోయింది. మేము లేటుగా వచ్చామని కాస్త అలిగారండి. మా క్వార్టర్స్ విడిచిపెడుతున్నారని ఒక బాధ మాత్రం పిల్లలందరికీ ఉంది. మేము పెద్ద చిన్న అనేదే లేదండి, అందరం కూడా కలిసికట్టుగా ఉంటాము క్వార్టర్స్లో మాత్రం. అందులో మా రాణి గారి మాట అంటే మరి చెప్పనే అవసరం లేదు. అన్నిట్లో ఆవిడ యాక్టివ్గా ఉంటారండి. మంచిగా అన్ని విషయాలు చెప్తారని చాలా వీడియోస్లో చెప్పాను కదండి. అందుకే ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా చుట్టాల కంట స్నేహితులమే ఎక్కువగా వచ్చాము. మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా క్వార్టర్స్ వాళ్ళేనండి. మొత్తం వీడియోలో మొత్తం క్వార్టర్స్ ఇదే కనిపిస్తారు చుట్టాల కంటను. చూస్తున్నారు కదండి, దేవుడికి అదైతే ఎంత బాగా పెట్టారో. చీకటికి వచ్చేది. చూశారు కదండి, వచ్చిన వాళ్ళందరికీ చక్కగా మర్యాదగా పలకరిస్తూ ఆవిడ చిరునవ్వు, ఆవిడ మర్యాద మాటల్లో చెప్పలేమండి. వంటగది చూశారండి ఎంత బాగా అలంకరించుకున్నారో. చాలా ఇష్టమండి, అలంకరణ చాలా ఇష్టము మా రానమ్మకి. చూస్తున్నారా, ఫ్లవర్స్తో చక్కగా వంటగది అంతా డిజైన్ చేశారు. చాలా మేమైతే వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తామండి. మా క్వార్టర్స్ చాలా చిన్నదైనా సరే ఇల్లు మాత్రం చాలా బాగుంచుకుంటారు. అందులోని దేవుడి గది అయితే మరి చెప్పవసరం లేదు. నా వీడియోస్లో చాలాసార్లు పెట్టాను. చూస్తున్నారండి, వంటగది చాలా బాగుంది కదండి. ఇంకా చక్కగా 3 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. బయటన బాల్కనీ కూడా చాలా బాగుందండి. మెయిన్ వెలుతురుగా ఉంది ఇల్లు అయితే మాత్రం. నాకైతే చాలా నచ్చిందండి. కబోర్డ్ వర్కింగ్ అన్నీ కూడా. ఇంకా దగ్గర 5 years నుంచి సిటీలో కొనుక్కోవాలని ఆవిడ ఆశ అయితే తీరిందండి. ఊర్లో ఎంత ఉన్నా సరే సిటీలోనే కదండి పిల్లలందరికీ ఇంకా ఏదైనా సరే ఉద్యోగాలు గట్టా ఉండడం గట్టా. అందుకనే ఆవిడ సిటీలో కొనుక్కోవాలని ఆశ మాత్రం తీరింది. చాలా మంచి ఇల్లు అయితే కొనుక్కున్నారండి. చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సార్ గారు, రాజుగారండి ఆయన పేరు, చాలా మంచివారు. డ్యూటీలో కూడా చాలా చక్కగా ఇదవుతారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మర్యాదగా చక్కగా డ్రింక్స్ అన్నీ ఇస్తున్నారు. చూస్తున్నారు కదండి, అందరికి కూడా చాలా మర్యాదగా ఇచ్చేశారండి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం. ఇగోటండి మా రాణిగారు వాళ్ళ అత్తగారు, వాళ్ళ నాన్నగారు మాట అతను, ఈవిడ అత్తగారు వాళ్ళ నాన్నగారు, ఇంకా అక్క తమ్ముళ్ళు మాట వీళ్ళిద్దరును. చూస్తున్నారు కదండి. ఏంటి స్పెషల్ అండి? స్పెషల్ ఏంటి? ఇడ్లీ వడ. ఓకే. పూజ గది మాత్రం చాలా బాగుందండి. నాకు చాలా మరి మాటలు లేవు, ఎందుకంటే
మీకు పూజలు ఇష్టము, ఆ పూజ చక్కగా కుదిరింది, గది నీట్గా వచ్చింది, చాలా బాగుందండి. చూశారు కదండి, వచ్చిన వారందరికీ చక్కగా మర్యాద చేసి కాసేపు మాట్లాడుకున్నాము. మీకు కనిపిస్తున్న వారందరూ కూడా క్వార్టర్సేనండి. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత లలిత పారాయణం అయితే చేసామండి. మహాదేవుడు నివసిస్తాడు మణిద్వీపములో, మణిగణ ఖచ్చిత ఆభరణాలు, సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తి, మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు, కుబేర ఇంద్ర వరుణ దేవుడు, సుబాలసతి అగ్నివాయు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతి మహాకరాలు, ఆరు ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు, మంత్రిని రండి శక్తి సేవలు, కాళికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, సువర్ణ రచిత సుందర గిరులు, మానవ మాధవ దేవగణములు, కామధేను కల్పతరువులు, సృష్టి కారణమూర్తులు, మణిద్వీపానికి మహానిధులు, శక్తులు 16 రేపుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, దివ్య బలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, ఈశ్వరాయ మంగళం, మల్లేశ్వరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శ్రీలక్ష్మీ మంగళం, మహాలక్ష్మి మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శ్రీనివాస మంగళం, శుభమంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం. Mazda.
చూశారు కదండి, వీళ్ళందరూ మా సీనియర్స్ అండి. ఇంకా అందరు కూడా ఇంకా ఆవిడ అందరి స్నేహాన్ని కూడా కూడబెట్టుకున్నారు. ఆవిడ ప్రేమని వాళ్ళకి వెలకట్టలేమండి. అంత బాగా చక్కగా లలితాపారాయణం అయిపోయిన తర్వాత అందరినీ మళ్ళీ రిసీవ్ చేసుకుని భోజనంకి అయితే కిందకి దించేశారు. భోజనం కూడా చాలా బాగుందండి. కాకినాడ కాజా, బూరి, ఇంకా పనసకాయ బిర్యానీ, పులిహోర, ఇంకా చక్కగా వెజ్ అండి. వెజ్ చాలా బాగుంది. పెరుగు, పప్పు, సాంబారు, ముఖ్యంగా కందిపొడి, ఇంకా నెయ్యి అయితే మరి మామూలుగా లేదండి. దాంతో పచ్చడి, ఐస్ క్రీమ్, ఇంకా భోజనం అయితే చాలా బాగా పెట్టారండి. ఇంకా మాకైతే మా రానమ్మ మాకు దూరం అవుతుందని ఒక చిన్న ఇది ఉండిపోయింది. ఒకే సంవత్సరం ఇంకా రానమ్మ నేను ఇద్దరం కూడా క్వార్టర్స్కి అయితే దూరం అయిపోతున్నాము. పిల్లలందరూ కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చామండి రాణి గారికి. ఆవిడ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుందండి. ఆవిడ రిటర్న్ గిఫ్ట్గా గాజు బౌల్ అయితే ఇచ్చింది. పచ్చడి బౌలు చాలా బాగుందండి. ఆవిడ ప్రేమకి ఎంత ఇచ్చినా వెలకెట్టలేమండి. ఇంకా ఆవిడ స్నేహం కూడా ఎప్పటికి కూడా అందరితో ఇలానే ఉంటుందండి. ఎంత దూరంలో ఉన్నా ఆ కుటుంబానికి మంచిగా ఉండాలని అయితే మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. వాళ్ళకి ఒక పాప, ఒక బాబు. పాపకైతే మ్యారేజ్ అయిపోయిందండి, బాబుకి ఇంకా అవ్వలేదు. జై శ్రీరామ్.